ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు బాంధవుడని మరోసారి రుజువైంది. ఈసారి వానాకాలం పెట్టుబడి సాయం అందించడంలో సరికొత్త రికార్డు సృష్టించింది ప్రభుత్వం. కేవలం 6 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 7,770 కోట్ల రూపాయలు జమయ్యాయి. 66,19,000 మంది రైతుల ముఖాల్లో సంతోషాలు నిండాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిబద్ధతకు ఉదాహరణ. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత వేగంగా రైతు భరోసా అందలేదు. 2021లో 11 రోజుల్లోనే 7,360 కోట్ల రూపాయలు జమ చేసిన రికార్డును కాంగ్రెస్ ప్రభుత్వం అధిగమించింది. రైతు సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఇది. రైతును రాజును చేస్తామని చెప్పిన సీఎం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ రంగాన్ని లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చేస్తున్న కృషికి ఇది నిదర్శనం. బీఆర్ఎస్ హయాంలో 6 నెలల పాటు కూడా రైతు బంధుని ఇచ్చిన సందర్భాలు ఎన్నో. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాటిస్తే వెంటనే అమలు చేస్తారు. అది కూడా ప్రజలకు చెప్పి చేస్తారు. జూన్ 21 నాటికే 9 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులందరి ఖాతాల్లో నిధులు జమయ్యాయి. తెలంగాణ రైతాంగం వ్యవసాయం పండగ మొదలుపెట్టింది. భరోసా సమయానికి అందడంతో పొలాల్లో నాట్లు మొదలయ్యాయి. అన్నదాత సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్ముతారు. వారి సంతోషం కోసం ఎంత ఖర్చైనా సరే వెనుకాడరు. ఇప్పటికే 18 నెలల్లోనే 1,00,000 కోట్లకు పైగా వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టింది రైతు సంక్షేమ ప్రభుత్వం. అందుకే పంట దిగుబడుల్లోనూ మన రైతులు దేశమే ఆశ్చర్యపోయేలా రికార్డులు సృష్టించారు. రాబోయే రోజుల్లో మరింత ఊపునిచ్చి తెలంగాణ రైతును ఆర్థికంగానూ అగ్రస్థానంలో ఉంచుతామని సర్కారు ప్రకటించింది. సంక్షేమ ప్రభుత్వంలో అన్నదాతకు ఆపన్న హస్తం.